బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు భగవాన్ రమణ మహర్షి 145వ జయంతి సందర్భంగా భగవాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మా స్వగ్రామం రాచపిల్లో నెలకొల్పిన భగవాన్ రమణాశ్రమంలో కూడా ఈరోజు ఘనంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మౌన వ్యాఖ్యానంతో ఆర్తుల సంశయాలను, సంతాపాన్ని తీర్చడం మహర్షుల విధానమైతే, ఈ యుగంలో ఆ కావుకు చెందిన దివ్య పురుషుడు రమణ మహర్షి. ఆధునిక యుగంలో సాక్షాత్కారం పొందిన మహనీయుడైన తమిళనాడులో మదురై సమీపంలోని తిరుచెడి గ్రామంలో అళగమ్మాల్ సుందరయ్య దంపతులకు 1879 డిసెంబర్ 30న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటరామన్ అని పేరు పెట్టారు. ఆటపాటలతో అతని బాల్యం గడిచిపోయింది. చదువుపై శ్రద్ధ తక్కువ, అల్లరి ఎక్కువ. మదురైలో మేనమామ ఇంట్లో ఉండి చదువుతుండగా ఒక బంధువు ద్వారా అరుణాచలం గురించి విన్నారు. ఆ పేరు వినగానే అతడిలో ఏదో సమ్మోహన శక్తి ప్రసరించింది. అదే సమయంలో పెరియ పురాణం చదవడం తటస్థించింది. నయనార్లనే శివభక్తుల కథలు చదివి తదాత్మం చెందాడు. ఎప్పుడూ ఏదో ఆలోచనలతో నిమగ్నమై ఉండేవాడు. తరచుగా అరుణాచలం గుర్తుకొచ్చేది. నేను అనేది ఆత్మ, అది శాశ్వతమైంది, దానికి నాశనం లేదు అనే అనుభూతి మెరుపులా మెరిసింది. ఆత్మ సాక్షాత్కారం లభించింది. కొద్ది సాధనతోనే దేహాత్మ భావం తొలగిపోయింది. కళాశాలలో రుసుము చెల్లించడానికి ఇచ్చిన 5 రూపాయల్లో 3 రూపాయలు తీసుకుని 1896 ఆగస్టు 29న ఇల్లు విడిచి వెళ్లారు. అరుణాచలం వెళ్లి సన్యాసి అయ్యారు. అశాశ్వతమైన దేహానికి ఆడంబరం ఎందుకని కౌపీన ధారణ చేసి సాధనలో మునిగిపోయారు. మౌనవ్రతం పాటించేవారు. ఈ యువ సన్యాసి పలువురిని ఆకర్షించారు. క్రమంగా ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఆయన దగ్గరకు రావడం ప్రారంభించారు. ప్రఖ్యాత పండితులు వాసిష్ఠ గణపతి ముని వీరి అలౌకిక గుణాలు చూసి భగవాన్ అని, మహర్షి అని సంబోధించారు. అప్పటి నుంచి వెంకటరామన్ రమణ మహర్షి అయ్యారు. నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఇలా జరిగింది, అలా జరగలేదు అంటూ చెప్పేవారిని నేను ఎవరండి అని అడిగేవారు మహర్షి. ఈ ప్రశ్న రమణుల బ్రహ్మాస్త్రం. సామాన్యుజులు అనుకునే నేను దేహము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారము కాదు, చిత్తము కాదు, ఇది వాటికి అతీతమైంది. అందరిలోనూ ఉన్నది, అన్ని జీవుల్లోనూ ఉన్నది, అంతటా ఉన్నది, దాన్నే ఆత్మ అంటారు. అది అవిచ్ఛిన్నం. దాన్ని అన్వేషించి తెలుసుకున్న వారికి ఏ బంధం ఉండదు, ఏ బాధ ఉండదు. అతడు సచ్చిదానందమూర్తి. ఇది రమణుల భావం. ఎంతటి నిగూఢమైన వేదాంత విషయమైన క్లుప్తంగా, సూటిగా, సామాన్యమైన ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేటట్లు చెప్పడం భగవాన్ విశిష్టత. రమణులు తమ సాధనలో అన్నపానాలు, విశ్రాంతి పట్టించుకునేవారు కాదు. శిష్యులు, భక్తులు చొరవ తీసుకుని తిరువన్నమలై కొండ మీద రమణాశ్రమం నిర్మించారు. విదేశీయులు కూడా ఆయనకు శిష్యులయ్యారు. రమణ మహర్షి సందేశాలను గణపతి ముని సేకరించి సంస్కృతంలో రమణ గీత్గా రాశారు. ప్రసిద్ధ రచయిత నాసిగుడు చలం తన జీవిత చివరి దశ రమణాశ్రమంలోనే గడిపి అక్కడ అనుభవాలను గ్రంథస్థం చేశారు. రమణులు దయార్థ హృదయులు. పేదలకు, ఆశ్రమంలోని గోవులు, ఇతర ప్రాణులకు ఆహారం పెడితేనే గాని తాను భోజనానికి వచ్చేవారు కాదు. ఐశ్వర్యం, అధికారం, కీర్తి ఇవేవి ఆయన పట్టించుకునేవారు కాదు. ఈ నిష్కామయోగి 1950 ఏప్రిల్ 14న దేహం విడిచిపెట్టారు. మరొక్కసారి ఆధ్యాత్మిక బంధువులందరికీ భగవాన్ రమణుల యొక్క ఆశీస్సులు సదా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ వీడియో మీ మిత్రులకు, ఆధ్యాత్మిక బంధువులకు పంపే ప్రయత్నం చేయండి.